గాలి, నీరు, సహజ వనరుల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడం తెలిసిన మెథడే. మరి నడిచినప్పుడు కూడా కరెంట్ జనరేట్ అయితే మనం వేసే ప్రతి అడుగు నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసే భద్రపరిస్తే మనుషుల ఎనర్జీని కూడా పవర్ సప్లైకి వాడుకుంటే ఐడియా బాగుంది కదా. ఇన్నోవేటివ్గా ఆలోచించడంలో ప్రపంచం కంటే 25 ఏళ్ల ముందుండే జపాన్ ఇప్పుడు ఇదే చేస్తోంది. సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా విద్యుత్తును ఎలా ఉత్పత్తి చేయాలో కనిపెట్టింది. మరి వాకింగ్ చేస్తే పవర్ ఎలా జనరేట్ అవుతుంది, ఏ విధానంలో కరెంట్ను తయారు చేస్తున్నారు, ఒక్క అడుగు నుంచి ఎంత విద్యుత్ పుడుతుందో మనము ఒకసారి చూద్దామా. రోజుకు కనీసం ఓ అరగంట 40 నిమిషాలన్నా నడిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. ఓ 10,000 స్టెప్స్ వేస్తే అనేక రకాల లైఫ్ స్టైల్ రోగాలకు దూరంగా ఉండొచ్చు. మన దేశంలో నడకంటే ఆరోగ్యాన్ని కాపాడే ఓ ఆయుధం మాత్రమే. హెల్త్ యాంగిల్లోనే ఆలోచిస్తాం. అదే జపాన్లో అయితే వాకింగ్ అంటే హెల్త్ కన్సర్నే కాదు, పవర్ జనరేట్ చేయటం కూడా. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, టెక్నాలజీ వినియోగంలో ప్రపంచం కన్నా 2-3 జనరేషన్ల ముందుంటుంది జపాన్. రోబోటిక్స్ టెక్నాలజీని జపాన్ వాడినంతగా ఏ దేశమూ ఉపయోగించి ఉండదు. జపాన్కు వెళ్లిన ఎవరికైనా ఫాస్ట్ ఫార్వర్డ్లో ఫ్యూచర్ని చూస్తున్న ఫీలింగ్ రావటం ఖాయం. ఇక విద్యుత్ ఉత్పత్తి చేసే విషయంలోనూ సరికొత్తగా ఆలోచించింది. అదే పైజో ఎలక్ట్రిసిటీ. ఈ టెక్నాలజీతో వేసే అడుగుల నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేస్తూ ఔరా అనిపిస్తున్నారు జపనీయులు. పైజో ఎలక్ట్రిక్ సెన్సర్స్ ద్వారా ఫుట్ స్టెప్స్ను విద్యుత్గా మారుస్తోంది. పైజో ఎలక్ట్రిసిటీ ప్రక్రియలో ఒక మెటీరియల్ని ఉపయోగించి మెకానికల్ స్ట్రెస్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా చేస్తారు. దీనికోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఫ్లోరింగ్లో పైజో ఎలక్ట్రిక్ సెన్సార్లను అమర్చుతారు. బ్లాక్ టైల్స్లా కనిపించే ఆ ఫ్లోరింగ్ కింద సెన్సార్లుంటాయి. అడుగు పడినప్పుడల్లా వాటి మీద ప్రెజర్ పడి యాంత్రిక ఒత్తిడి రూపంలో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇలా జనరేట్ అయిన పవర్ను డివైజ్లకు, సిస్టమ్స్కు ఉపయోగించవచ్చు. ఒక్క అడుగుతో 10 బల్బుల్ని 20 సెకండ్ల పాటు వెలిగించేంత విద్యుత్ ఉత్పత్తవుతుంది ఈ విధానంలో. అందుకే తొలి ప్రయోగంగా వీటిని బాగా రద్దీగా ఉండే టోక్యోలోని షిబుయా రైల్వే స్టేషన్లో అమర్చారు. ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే స్టేషన్లలో ఒకటైన షిబుయాలో రోజూ వేల మంది కమ్యూట్ అవుతుంటారు. అన్ని వేల అడుగులు పడినప్పుడు పెద్ద మొత్తంలో విద్యుత్ సృష్టి ఖాయం. ఇలా జనరేట్ అయిన పవర్ను స్టేషన్లోని డిస్ప్లేలు, ఇన్ఫర్మేషన్ బోర్డులు తక్కువ విద్యుత్ని వాడుకునే ఇతర డివైజ్లకు వినియోగిస్తున్నారు. అలాగే జనాభా రద్దీ ఉండే షాపింగ్ మాల్స్, ఎయిర్పోర్ట్స్లోనూ పైజో ఎలక్ట్రిక్ ఫ్లోరింగ్ను సెట్ చేస్తున్నారు. పైజో ఎలక్ట్రిక్ టెక్నాలజీ వాడటం ద్వారా కర్బన ఉద్గారాల స్థాయి పడిపోతుంది. అలాగే శిలాజ ఇంధనాల వినియోగాన్ని అరికట్టడానికి ఇది ఉపయోగపడుతోంది. సహజ వనరుల వినియోగం తగ్గడం వల్ల ప్రకృతి వినాశనం ఆగడంతో పాటు విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చు కూడా కంట్రోల్ అవడం గ్యారంటీ.